నిన్న మచిలీపట్నం మాజీ శాసనసభ్యులు మీ అందరూ తెలుసు ఆ వ్యక్తి రామాయపేట సెంటర్లో ఒక జ్యూస్ షాప్ గురించి మాట్లాడారు. నేను రామాయపేట సెంటర్లో జ్యూస్ షాప్ గురించి నా స్నేహితుడు అతను మీరు ఏదో 3 లక్షల రూపాయలు తీసుకున్నారు అని ఒక ఆరోపణ చేశారు. దాన్ని క్లియర్ కట్గా మొన్న ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాను. నేను ₹1 బిళ్ళ తీసుకున్నా సరే రామానాయుడుపేట సెంటర్లో అదే వినాయకుడి గుడి సాక్షిగా మీరు అదే రోడ్లో వెళ్తారు, వినాయకుడి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పాను మీకు ఆ రోజు. నాకు ఇప్పుడైనా రెడీయే. అలాగే అదే కాకుండా నా వార్డులో ఎటువంటి అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏమీ జరగల. 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఫ్లోర్కి 50,000 అని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి అని అన్నారు. దానికైనా సిద్ధమే. ₹1 బిళ్ళ ఎవరిదైనా తీసుకుంటే మీకు ఏమైనా రుజువు చేసి ఉంటే అదేదో సామెతంట సార్, నీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆ క్యాటర్లో కలిగి ఉన్న మగవాడు అయితే అంటారు కదా. నేను అనలేను, ఎందుకంటే నాకన్నా పెద్ద వయసు మనిషివి కాబట్టి. నువ్వు వచ్చి రుజువు చెయ్యి. ఎక్కడైనా రూపాయి చేయి చాచాడు వెంకటస్వామి అనే మాట అంటే వాళ్ళు తీసుకురా, నేను వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తా. నువ్వు దానికైనా సిద్ధమైతే రెడీ. ఎందుకంటే ఊరికినే సొల్లు మాటలు సొల్లు వాగుడు ఎన్ని ఆపేసి, ఎందుకంటే బందర్లో 20-25 ఏళ్ళు చూసి నానా పులి అని కథ అయిపోయింది. ఇంకెన్నిసార్లు చెప్తావు? ఒకదాన్ని తీసుకొచ్చి ఇంకో దాని లింక్ కలిపి ఆ రోడ్డు అది వైనింగ్. ఇప్పుడు 2014లో కానీ 2009లో కానీ మీరు ఉన్నప్పుడు నాయకుడు 100 రోడ్డు 40 రోడ్డు వైనింగ్ అన్నమాట వాస్తవం. అందరూ 14లో మేము చేయలేకపోయాం, 19లో మీరేం చేస్తారనుకున్నా అది చేయలేపారు. ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని చిలకలపూడి రింగ్ కాడి నుంచి ఇక్కడి వరకు మీరు వైనింగ్ చేశారు కదా, అది ఎంత ట్రాఫిక్ అని మీరు వైనింగ్ చేశారు. 40 రోడ్డు వైనింగ్ చేయకూడదని రవి గారి మీద బురదేస్తున్నారు మీరు. అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? కనీసం నీ క్లియర్గా 2 ప్రెస్ మీట్లో కూడా చెప్పా. నేను కనుక రూపాయి చేజాచి అడిగి తీసుకుంటే మీరు వాళ్ళు ఇచ్చుంటే కనుక దేవుడు సాక్షిగా ప్రమాణం చేస్తాను, నేను రోజు ఆ వినాయకుడికి దండం పెడతాను, సంవత్సరం నేను కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మీరుగా అదే రోడ్లో వస్తారు, రండి ప్రమాణం చేయండి. ఇంతకీ సొల్లు మాటల సొల్లు వాగుడు ఇన్ఛార్జ్ చేశారు. పోనీ నేను తీసుకున్నాను అనుకోండి. పోనీ ఆ 8 లక్షల్లో 3 లక్షలు బద్రీ షాపు 5 లక్షల అపార్ట్మెంట్ అన్నారు కదా, అందులో 4 లక్షలు నీకు పంపించే కదా. అందపోతే అన్న అడగొచ్చు, తప్పే ఉంది. 4 లక్షలు వచ్చారు, ఇంకో 1 లక్ష చూసామంటే పంపించేవాడి కదా. అలా నేను అనలేను కదా ఆ తప్పుడు మాటలో. అది మాకు సభ్యతా సంస్కారంతో ఉంటాం కాబట్టి మేము ఆ మాట అనలేం. అలా నేను ఆ రోజు చెప్పొచ్చు, నీకు 4 లక్షలు పంపించా కదండి, చాలపోతే ఇంకో 1 లక్ష అడగండి, పోనీ ఇంకో 1 లక్ష కాదు 1,50,000 ఏదో రకంగా తీసిస్తారు. ఎందుకు నలుగురిలో అలా? ఏదన్నా నీకు చేతనైతే రా ప్రమాణం చేద్దాం, నీ ఇష్టం ఎప్పుడైనా చెయ్యి, ఫోను వస్తా, దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తా. ఎందుకు సొల్లు మాటలు సొల్లు వాగుడు? పనికిమాల వాళ్ళు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు చూసి అయిపోయారు ప్రజలు. మీ నాన్నగారి తరం, మీ తరం, మీ అబ్బాయి తరం, 3 తరాలు ఏమి చేసి వచ్చారు బందరకి చెప్పండి. కొల్లు రవీంద్ర గారు రిజర్వాయర్లు కడితే దానికి రంగులేశారు, G+3 ఇస్తే దానికి రంగులు వేసుకున్నారు. ఇప్పుడు పాండవసంగం రోడ్డు డెవలప్మెంట్ కానీ బీచ్ రోడ్లు కానీ ఎన్ని డెవలప్మెంట్ చేశారు అంటే పేరునాని అభివృద్ధి. మీరు చేసిన పైన ఒకటి చేశారండి. గతంలో గవర్నమెంట్కి 20-40 లక్షల రూపాయల పొలం ఫోర్ట్కి కానీ జాతీయ రహదారికి ఇచ్చినవి అయితే 2 తాడు చెట్లు లోతు మట్టి తీసేశారండి. తీసేసి వాళ్ళ స్థలాల్లో తోలేసుకున్నారు. కావాలంటే దాని డాక్యుమెంట్ దాని వీడియోగా నా దగ్గర ఉంది. పోతేపల్లి రోడ్లో కనీసం మొన్న మధ్యలో చూస్తే 2 తాడు చెట్లు లోతు రోడ్డుకి ఇచ్చిన పొలాన్ని తవ్వేసేసి ఇలా స్థలాల్లో పూర్తి చేసుకున్నారు. అవి మాత్రం చేశారండి బాబు మీరు అనువాయులు మాత్రం మొత్తం. ఎందుకంటే ఊరికనే తెలుగుదేశం పార్టీ మీద బుర్రజాలటం, కొల్లి రవీంద్ర గారి మీద వాగటం. వాళ్ళేమో ఆస్తిపరులు కాదుగా. ఇప్పుడు పొల్లు రవీంద్ర గారు తండ్రి గారు కానీ వాళ్ళ మామగారు కానీ వాళ్ళ 2-3 తరాలు వెనక నుంచి చూస్తే పెద్ద రోజుల్లోనే రైస్ మిల్లు ఉన్న రోజుల్లో వాళ్ళకి. మరి మీ తండ్రి గారు అయితే మరి రామాయపేట సెంటర్లో మేము మా తాతగారు మా తండ్రి గారు మేము అక్కడ మనం పుట్టి పెరిగిన వాళ్ళమేగా. మీకు ఎంత ఆస్తులు ఉన్నాయో వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కదా, ప్రజలందరూ చూస్తున్నారు కదా. మీకు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, రవి గారికి ఎక్కడి నుంచి వచ్చినాయి అని మీరు చెప్పక్కల్లా. వాళ్ళ ముందు నుంచి ఉన్నదండి. వాళ్ళ తాతగారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ మామగారు ఇచ్చిన ఆస్తులు డెవలప్మెంట్ చేసుకుంటారు, తప్పే ఉంది. ఇప్పుడు దాన్ని తప్పు లేదు కదా. ఆయన కట్టుకుంటున్నాడు, నువ్వు కట్టుకోలేవని బాధండి. మీరంటే ఎక్కడెక్కడ ఆస్తులు తెలవకుండా హైదరాబాద్ బస్సు ఎక్కి బెంగళూరు డైరెక్ట్గా ఒక్కడే వెళ్ళిపోయి ఆ పనులు చూసుకుని వైజాగ్ పనులు చూసుకుని ఒక్కడే వచ్చేసండి. ఎవరు తెలవదు కదా, ఇంకా మాత్రం తెలియట్లేదు. ఉన్నదానిలో కట్టుకుంటున్నాడు. దానికి కనపడద్ది. ఎవరైనా వీడియోలు తీనని రోజు మార్కెట్కి వెళ్ళి ప్రతి మనిషి బందర్లో ఉన్నాడు చేపల మార్కెట్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు చూస్తారా రవి గారి బిల్డింగే అంటారు. దాని దాచి కడతలేదు పరదాల మధ్యలో, ఏమి పబ్లిక్గానే కడుతున్నాడు. నీ మాదిరిగా ఏదో బురజల్దాం ఇన్ఛార్జీలు ఏ ఇన్ఛార్జి డబ్బులు తీసుకొని చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం తప్ప ఎవడో చేజాచే అవకాశం అక్కల అసలు ఆ పరిస్థితి రాని కూడా రాదు. మీ కార్యకర్తలు మీ అనుమానులు ఏదో చేశారని చెప్పి మా వాళ్ళు చేశారన్నమాట ఉత్తమాట. పేర్నాని గారికి ఇదే చెప్తున్నా, ఎప్పుడైనా చెప్తా,
నేను ప్రమాణపూర్తిగా ఏ బిల్డింగ్లో అయినా సరే ప్రమాణపూర్తిగా రూపాయి తీసుకుని స్వామి తీసుకున్నాడనే మాట చెప్పమని చాలు, నేను ప్రమాణపూర్తిగా కొట్టేసి చెప్తా. నీ ఇష్టం ఏ గుడైనా సరే, నేను ఆ గుడైనా అంటలా, ఏ గుడైనా సరే ఎక్కడ రూపాయి చేజార్చకుండా వాళ్ళ వరకు రాజకీయం చేసాం 2014 నుంచి ఈ రోజు వరకు. అందుకే ఇంత ధైర్యంగానే మాట్లాడగలుగుతున్నా. తీసుకుంటే నేను ఇంత ధైర్యంగా మాట్లాడంగా, ప్రమాణపూర్తిగా అన్నగా. నాకు పిల్లలు ఉన్నారు, పోనీ అలా అయినా సరే ప్రమాణం అన్నా, నేనేమి వెనకాడతలా. నీ మాదిరిగా నేను సొల్లువాగుడు సొల్లుబలి నేను చెప్పట్లా. అంతేకాకుండా ఇన్ఛార్జీలు అంటే ఏ ఇన్ఛార్జీలు తీసుకున్నారండి? ఏ ఇన్ఛార్జీలు తీసుకున్నారు? నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడతాం కరెక్ట్ కాదు. అది ప్రతి ఇన్ఛార్జి కష్టపడి పనిచేస్తున్నాడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అది. మేము నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఏ విషయం కూడా, అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బందర్ ప్రజలందరికీ తెలిసిందే, ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి, ఒకసారి మంత్రిగా పనిచేసి, ఎంతో భవిష్యత్తు ఉండి ఎంతో అభివృద్ధి చెందాల్సిన బందర్ని సర్వనాశనం చేయటమే కాకుండా 25 సంవత్సరాలు పైబడి తన మాయ మాటలతో, నాటకాలతో, రకరకాలైన హావభావాలతో ప్రజలందరినీ మోసం చేస్తూ మాయమాటలు చెప్పి బతకడమే జీవితంగా నడుస్తున్న ఈ పేరుని నాని నిన్న మళ్ళీ తయారైపోయాడు. ఓ మ్యాప్ ఒకటి తగిలిచ్చాడు. ఏంటి దౌర్జన్యం అంటాడు, ఏంటి దుర్మార్గం అంటాడు. కేవలం నీకు కావాల్సింది ఏంటంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా బందర్ అలాగే ఉండాలి. బందర్ అభివృద్ధి చెందకూడదు, బందర్లో ప్రజలు అభివృద్ధి చెందకూడదు. నీ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. తరాలకి సరిపడా ఆస్తులు, తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తులు నీకు కావాలి. నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయాలి, అందలం ఎక్కించాలి. ఇదే నీకు తెలిసింది. ప్రజల అభివృద్ధి వద్దు, బందర్ అభివృద్ధి వద్దు. నీకు ఎవరు ఏమైపోయినా నీకు కావాల్సింది అభివృద్ధి. ఇంకోటి కూడా కావాలండి పేరున్నానికి. తను ఎవడైతే ఎదిరించాడో, తన మాట ఎవడైతే ఎండో వాళ్ళని మానసికంగా హింస పెట్టడం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థని, రెవెన్యూని, మున్సిపల్ ఎంప్లాయీస్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆస్తుల మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటం, ఈ విద్యలన్నీ కూడా బందర్ ప్రజలు చూశారు. నేను ఇంకో మాట చెప్తున్నావు, బడ్డీ కొట్లు కొట్టేసి వాళ్ళు ఉసురు పోసుకున్నాడు కొల్లు రవీంద్ర అంటున్నావు. అసలు నీ వెనకాల తిరిగే వాళ్ళ అందరిది ఈ బడ్డీ కొట్లు వ్యాపారమేగా. బందర్ అందరికీ తెలుసు కాదు. ఆ బడ్డీ కొట్లని ఎంత అద్దెలకి ఇస్తున్నారు, దాని మీద ఎంత సంపాదనతో ఉన్నారు నీ వెనకాల ఉన్న అనుచరులని బందర్ ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, మా నాయకుడు కొల్లు రవీంద్ర గారు కేవలం బందర్ అభివృద్ధి కోసం మాత్రమే ఏ పని చేసినా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం. తగుదనమ్మా అని ఇంకో మాట మొదలెట్టావు. 650 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కొన్నారు. దాన్ని 10 అడుగులు 12 అడుగుల లోతు గోతులు పెట్టేశారు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. అసలు ఆ గోతులు పెట్టింది ఎవరిలో? నీ గోడౌన్స్కి మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కొత్త హైవేలో నీ భూమిని అంతా ఎక్కడ మట్టితో పూడ్చావు? దానికి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి పూడ్చావు నువ్వు? దాన్ని పూడవాలంటే నువ్వు చేసిన దుర్మార్గం ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. ఆ పోర్టు భూముల్లో నువ్వెంత అక్రమంగా తవ్వకాలు జరిపావు, ఎన్ని వందల కోట్ల రూపాయలు తిన్నావు అనేది ప్రజలందరూ గమనించారు. అంతేకాకుండా ఇన్ఛార్జీల గురించి మాట్లాడుతున్నావు. కదిలితే లంచం అంటున్నావు. మట్టి దింపినా, ఇసుక దింపినా, కంకర దింపినా, ఏదైనా కట్టడం కట్టాలంటే 50,000 ఇవ్వాలంటున్నావు. కలెక్షన్ బయలుదేరుతున్నారంటున్నావు. నువ్వు, నీ కార్పొరేటర్లు, నువ్వు పెట్టుకున్న ఇన్ఛార్జీలు ప్రజలను పెట్టిన బాధలు చూడలేకే కొల్లు రవీంద్ర గారిని 50,000 పైచులకు మెజార్టీతో గెలిపించారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారు తప్ప ప్రజల మీద పడి వాళ్ళ దోసుకు తినాలనే ఆలోచన
తెలుగుదేశం పార్టీ అనే దాని జీన్స్లోనే లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరొక మాట చెప్తున్నాం, నీ కష్ట సాధింపులతో నువ్వెక్కడైనా అభివృద్ధి చేయటం అనేది లేదు, కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే మాత్రం నీకు రోడ్డు వైడనింగ్లు గుర్తొస్తాయి, ఎక్కడా లేని అసైన్మెంట్ ల్యాండ్లు గుర్తొస్తాయి. నీ పాత చరిత్ర అంతా తీ. బందర్లో ఎన్ని వందల ఎకరాలని, ఎన్ని వేల ఎకరాలని అక్రమంగా అసైన్మెంట్ లిస్టులో పెట్టావు నువ్వు. 22A లిస్టులో పెట్టి ఎంతమందిని వాళ్ళ ఆస్తులను ఎటు కాకుండా చేసుకోవడానికి నువ్వు కుట్రలు చేసావు. ఆ భయపెట్టి ఎందరు ఆస్తులను లాక్కున్నావు నువ్వు. ఈ చరిత్ర అంతా ఉంది. నోరుంది కదా అని పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడుతూ నువ్వు ఏది చెప్తే అది బందరు ప్రజలు అంటారని చెప్పి మాత్రం అనుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు చెప్పే ఎంత మాయ మాటలు చెప్తావు, ఎంత మోసపూరిత మాటలు చెప్తావు అనేది ఓ చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నిన్న మాట్లాడుతూ 9 అడుగులు 10 అడుగులు గోతులు పెట్టారంటున్నావు. ఆ పెట్టిన గోతులు నువ్వే. దాన్ని ఎదరోళ్ళ మీద బురజాలటంలో నువ్వు సిద్ధహస్తుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. 4 కోట్లు అవుద్ది ఎకరానికి అంటున్నావు. నువ్వు కొన్న ఆస్తులు నువ్వు పూడ్చిన ఎన్నాటికి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టా. ఎకరానికి మీటర్ లోతు పూడ్చడం అంటే 9 నుంచి 10 లక్షల రూపాయలు చేసుకుని చేస్తున్నారు. నువ్వు ఎంతమందికి చేయించా? కేవలం ఏంటంటే ఇంకోటి కూడా మాట్లాడుతున్నావు. ముడా చైర్మన్కి ప్రసాద్ రాజీనామా చేశాడు, మీ దుర్మార్గాలు దౌర్జన్యాలు చూడలేక అంటున్నావు. ఆయనకేదో స్టేట్ జనరల్ సెక్రటరీ వచ్చి నాకు మా పార్టీ సిద్ధాంతం ప్రకారం నేను ఆ పదవినే తీసుకుంటాను, ఇది నాకు అక్కర్లేదని రాజీనామా చేశాడు. నీకు ఎక్కడైనా ఈ బందర్లో ఈ దుర్మార్గాలని ఆయన చెప్పాడా? నువ్వు చేసిన దుర్మార్గాల్ని కొల్లు రవీంద్ర గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాం, మా వాళ్ళు అన్నట్లుగా నువ్వు చేసే ఆరోపణకి దేన్నైనా రుజువు చేయగలిగితే ఓపెన్గా మాట్లాడదాం రా. అది తప్పించి ఈ పిచ్చ పిచ్చ మాటలు, అర్థం పర్థం లేని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ బురద జల్లేద్దాంలే, ఆళ్లే కరుక్కుంటారు, మన పని అయిపోతుందిలే అనుకుంటే మాత్రం ప్రజలు చూస్తా ఊరుకోరని అని ఇంకో మాట కూడా చెప్తున్నావు. మేము అధికారంలోకి రాగానే చూస్తామంటున్నావు. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, చూసేది లేదు. నీ అక్రమమైన నీ హింసను భరించలేక అధికారులను కానీ ప్రజలను కానీ నీ పెట్టే హింస, నీ పార్టీ పెట్టే హింస భరించలేకే ఈ కూటమికి ఇంత పెద్ద మెజారిటీతో 164 సీట్లు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకుని మాట్లాడాలని కూడా ఇంకోసారి కూడా నీకు తెలియజేస్తున్నాం. అసలు ఈ మందుబాటుల గురించి నువ్వు మాట్లాడతావు. అక్రమ మద్యం అనేది మీదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు గారు దాని మీద లోగో గురించి, QR కోడ్ గురించి చెప్పారు. అంత మాత్రం చేత ఆయన ఖాళీగా ఉన్నాడు అంటున్నావు. మీ నాయకుడిలాగా ఆయన ఏం పబ్జీ ఆడుకోవట్లేదే. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తారని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆయన కష్టాన్ని చూసే ఆయన 3 సార్లు ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని కూడా ఇది 4వసారి. అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా మాట్లాడేటప్పుడు నీ స్థాయి తెలుసుకుని నువ్వు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా పేరు నానిని మేము హెచ్చరిస్తున్నాం.